చాలా రోజుల తర్వాత ప్రోమో గురించి మాట్లాడుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. అలాంటి అవకాశం వదులుకుంటామేంటి. ఇది లైవ్ ప్లస్ ప్రోమో 3 అనాలిసిస్ అనమాట. లైవ్ కూడా చూశాను, రికార్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక వీడియో పెట్టాను. ఓవర్లాప్ అవుతుందేమో, బట్ ఇట్స్ ఓకే. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగటానికంటే ముందు ఒక పాయింట్ క్లియర్ చేసేస్తాను. దాని తర్వాత లైక్ సబ్స్క్రైబ్ అడుగుతా. అదేంటి అంటే, బిగ్ బాస్ ఫేవరెటిజం చేస్తున్నాడా? తనుజ గారు ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో అక్కడక్కడ బిగ్ బాస్ ఫేవరెటిజం కనిపిస్తూ ఉంటుంది జనరల్గా. అది మనం డిస్కషన్లో పాయింట్ వస్తూనే ఉంటుంది. నేను పెట్టాను, నేను ఒప్పుకుంటా, నేను బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి పెట్టి చేసింది ఉంది. కాకపోతే ఈసారికి ఏం చేశారంటే కొత్తగా ప్లాన్ చేశారు. అలాంటి వాదనలకి తావు లేకుండా నేనేదో కావాలని ఆవిడకేదో ఫేవరెటిజం చేస్తానని బయట జనాలు అనుకోకుండా మొత్తం నీట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎలా చేశారంటే, పేర్లు కనుక్కోక ముందు, అంటే రాజుకి ఎవరు వస్తారో తెలియదు, కమెంటర్స్ నుంచి ఎవరు వస్తారో తెలియదు, అవన్నీ తెలియకుండానే బయట టాస్క్ అరేంజ్ చేస్తారు. ఆల్మోస్ట్ జనరల్గా ఏం చేస్తారంటే ముందు పేర్లు కనుక్కుంటారు, దాని తర్వాత బ్లైండ్స్ క్లోజ్ చేస్తారు జనరల్గా, దాని తర్వాత టాస్క్ అరేంజ్మెంట్లు చేస్తారు. ఎవరెవరు ఆడుతున్నారో వాళ్ళని బట్టి ఏం టాస్క్ పెట్టాలని. ఈసారి అలా కాదు, బ్లైండ్స్ క్లోజ్ చేసే ఉన్నాయి, బయట టాస్క్ ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి, పేర్లు కనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఏం చేశారంటే, ముందు ప్రోమో గురించి మాట్లాడతాను. రాజుల్లో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఒక కింగ్ ఒక క్వీన్ ఎవరో ఒకళ్ళు వస్తారు. దాని తర్వాత మళ్ళీ కమాండర్స్తో సెలెక్ట్ చేసుకోమంటే ఏమవుతుందంటే, నిన్న ఆల్రెడీ డెమోను నెక్స్ట్ నిఖిల్ వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే, ఈ రోజుకి మా ఇద్దరిని పంపిస్తే రేపు మీ ఇద్దరు వెళ్ళండి అన్నట్టు చెప్పాడు డెమోను. మళ్ళీ దాన్ని మాట మార్చి ఈరోజు నేను ఆడితే రేపు మిమ్మల్ని ఆడిపిస్తాను అన్నట్టు విధంగా చెప్తాడు. కానీ బట్ అలా కాదు, ఆల్మోస్ట్ ఈ రోజుకి ఇద్దరు ఆడితే రేపు ఇద్దరు అన్నట్టు చెప్తాడు డెమోన్. తన గురించి తనేది ఒకటి చెప్తాను దాని గురించి డీటెయిల్గా. సో ఎక్కడ మళ్ళీ ఆ పాయింట్ తీసి డెమోన్ని నిఖిల్ని ఆపేసి మళ్ళీ వీళ్ళిద్దరు సంజన గారు నెక్స్ట్ తనుజ సెలెక్ట్ అవుతారేమో అని చెప్పి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఈ డెసిషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి విలేజర్స్ చేతిలో పెట్టాడు. సో దట్ అందరికీ ఒక ఫెయిర్ ఛాన్స్ ఉంటుంది అన్న విధంగా వాళ్ళ చేతిలో పెట్టాడు అనమాట. సో లైవ్లో డిస్కషన్ చెప్తుంటా. సో ఎక్కడా కూడా తనేదో ఫేవరెటిజం చేస్తున్నట్టు అలాంటి వాదనలకు తావు లేకుండా ఈ దత్తంగాని నడిపించాడు అని చెప్పి నాకు అనిపించింది ఓవరాల్గా. సో న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు కూడా అనిపించవచ్చు. సో ఎవరెవరికైతే అలా అనిపించిందో వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ చూస్తా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు కానీ, భయ్యా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుస్తుంది నాకు కొంతమంది చేసుకోవట్లేదని. సో చేసుకోండి, ఇప్పుడు చేసుకుంటున్నారు, హ్యాపీ. నేను చేసుకోండి. టాస్క్ మీద, తనుజ గారి పర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను చెప్తాను డీటెయిల్గా ఏం జరిగింది లైవ్లో కూడా అన్న విధంగా. అయితే ప్రోమో గురించి మాట్లాడితే లైవ్ గురించి మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ రాణి రాజుల్లో మీ స్థానాన్ని చివరిసారిగా కాపాడుకునే టైం వచ్చింది. సో నేను అనుకున్నట్టు ఇంకా లాస్ట్ అంటే వీళ్ళు ముగ్గురులో రెండు అవకాశాలు వచ్చినట్టు అంతే. అలాగే వాళ్ళ నలుగురిలో ప్రజల నుంచి కమాండర్స్ అవడానికి నలుగురిలో ముగ్గురికి అవకాశం వచ్చింది. ఇక్కడ వీళ్ళకి నలుగురిలోంచి ఇద్దరికి అవకాశం వచ్చినట్టు, రాజు కానీ రాణి కానీ అయ్యే అవకాశం. రాజు లేదా కమాండర్స్, రాజు లేదా రాణిగా మారటానికి రాజు రాణిలో ఒకరు కమాండర్స్గా మారటానికి పోటీ పడాలి. ఇదే చివరి అవకాశం. సో ఇంక ఫిక్స్ అయిపోతారు. సో ఎవరైతే రాజు రాణిలుగా ఉంటారో వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్స్, వాళ్ళలోనే టాస్క్ ఉంటుంది ఇంకా. సో వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. రీతు కళ్యాణ్ పేరు చెప్పింది. అదే వాళ్ళ ముగ్గురు మ్యూచువల్గా డిస్కస్ చేసుకుని కళ్యాణ్ పేరు చెప్తారు. సో ముందు మనం ఎవరితో ఆడుతున్నామో ముందు క్లియర్ అయిపోయింది, సరేనా? నిన్న సేమ్ ప్యాటర్న్ ఇదే. నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రజలందరూ కలిసి కమాండర్స్లోంచి ఎవరు ఏ ఇద్దరు మీరు కోరుకుంటున్నారో చెప్పండి. సో ఇద్దరు పేర్లు చెప్తే నెక్స్ట్ రాజు పిక్ చేసుకుంటాడు. సో ఇది మొత్తం డెసిషన్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ప్రజల చేతిలో పెట్టారు. సో దట్ కమాండర్స్ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకోవాలంటే అక్కడ చాలా తతంగా నడవచ్చు, ఏదైనా అవ్వచ్చు. నిన్న ఒక ఇద్దరు ఇలా మాట ఇచ్చారు కాబట్టి సో ఈరోజు అలా కాకూడదు అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి ప్రజల చేతిలో పెట్టారు. ఇక్కడ ప్రజలు ఏం చేశారంటే, లైవ్లో ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వెళ్ళారు. ఇమాన్యుయల్ సంజన గారి పేరు చెప్పారు. ఎవరో కామెంట్ చేశారు సంజన గారి పేరు చెప్పలేదు. ఫస్ట్ ఇమాన్యుయల్ సంజన, నెక్స్ట్ దివ్య పేరు చెప్పాడు ఆయన, తనుజ పేరు చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు నేను లాస్ట్ టైం కెప్టెన్ అవ్వడానికి నాకు చాలా సహాయపడ్డారు కాబట్టి నేను ఇద్దరికి ఇవ్వాలి అని చెప్పి. గౌరవ్ ఏమో డెమోన్ పేరు చెప్పాడు, ఎందుకంటే తను నాకు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి నేను నీకు ఛాన్స్ ఇస్తానని. అయితే భరణి అన్నేమో దివ్య పేరు చెప్పాడు. ఎందుకు అంటే లాస్ట్ టైం కూడా ఇద్దరు అటు ఇటు ఉన్నప్పుడు నేను మధ్యలో ఉండిపోయాను, సో నేను తనకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి దివ్య పేరు చెప్పాడు. సుమన్ అన్న ఫస్ట్ తనుజ గారి పేరు తీసుకొస్తాడు. తనుజ తీసుకొస్తే తనుజ ఓకే అని భరణి అన్న అంటే, తనుజ ఓకే అని గౌరవ్ కూడా అంటాడు. అమ్మాయి ట్రై చేస్తుంది కాబట్టి అవ్వట్లేదు కాబట్టి సో మా 3 ఓట్లు పడ్డాయి అన్న విధంగా ఇమాన్యుయల్ని కన్విన్స్ చేస్తారు. సో ఆ విధంగా తనుజ వస్తుంది. దాని తర్వాత దివ్య, మళ్ళీ ఇంకొక పేరు చెప్పండి అందరూ అంటే దివ్య. సో ఇమాన్యుయల్ దగ్గర కూడా దివ్య ఉంది కాబట్టి దివ్య, సుమన్ దగ్గర కూడా దివ్య ఉంది కాబట్టి దివ్య. సో తిన డెమాన్ పేరు అనేది క్రాష్ అయిపోతుంది. సో ఆ విధంగా తనుజ ప్లస్ దివ్య వాళ్ళిద్దరికి అవకాశం కలిగించారు, ఎవరు పర్సనల్ రీజన్స్ వాళ్ళు. సో యాక్చువల్గా ఇక్కడ ఫెయిర్ అండ్ స్క్వేర్ ఆన్సర్ ఏమై ఉండాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకుని ఉండాలి? నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సంజన గారిని తనుజని సెలెక్ట్ చేసుకోవాలి.
ఎందుకంటే దివ్య ఉందనుకోండి, ఆల్రెడీ మహారాణిగా చేసింది, ఆవిడకి అవకాశం డౌన్ గ్రేడ్కి వచ్చింది, ఆవిడ అక్కడ నిలబెట్టుకోలేకపోయింది. సో ఆవిడ ఛాన్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ డెమోనికి కూడా అవకాశం వచ్చింది కానీ కంప్లీట్గా రాలా, అక్కడ తను సెలెక్ట్ చేసుకోవాలి. దివ్య డెమాన్ చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు డెమాన్ గురించి మాట్లాడతాను. డెమాన్ చేసిన తప్పు ఏంటంటే, నిన్న వచ్చింది దివ్య వచ్చినప్పుడు ఎలాగో ఒక అవకాశం ఉంటుంది, మినిమం 2 అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో దివ్య కాబట్టి అక్కడ ఉన్నది తనుజాని నెక్స్ట్ సంజన గారిని వాళ్ళిద్దరిని పంపించేసి ఉంటాయి నన్ను టాస్క్లో, చాలా ఈజీ పీజీ అయిపోయేది. ఎందుకంటే దివ్య వెళ్ళిపోయిన తర్వాత మిగిలేదు ఎవరు? కళ్యాణ్, రీతులో రీతు కెప్టెన్ అవ్వలేదు. సో కళ్యాణే వస్తాడు రేపన్న రోజు. కళ్యాణ్ వచ్చినప్పుడు నేను నిఖిల్ ఉంటే కళ్యాణ్ ఆబ్వియస్గా అంటే ఆబ్వియస్గా అనను కానీ మెజారిటీ ఛాన్సెస్ డెమోని పిక్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. డెమోన్ తాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో అక్కడ డెమోన్ అలా ఆలోచించి వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చి, దివ్య వచ్చింది కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ, మనకు తెలియకపోతే ఏం చేయలేం. అవకాశాల కోసం ఆవేశపడకుండా ఆలోచనతో తప్పుతున్నాడు. ఆ ఆలోచన వల్ల మొదటికి మోసం వస్తుంది. దివ్య ఏం చేస్తుంది? డెమోన్ పిక్ చేసుకోలేదు. అదే కళ్యాణ్ వస్తే డెమోన్ పిక్ చేసుకునే అవకాశం పెరిగింది. నేను డైలాగ్ కూడా కొడతాడు, వాడిని పిక్ చేసుకోకపోతే వాడి పరువే పోయిద్ది అని. మరి పిక్ చేసుకోవాలి, నువ్వు ఇక్కడ ఉండాలి కదా, నువ్వు ఇక్కడ ఎందుకు లేవు? నిన్ను ఆల్రెడీ వెళ్ళావు కాబట్టి, నిన్ను వెళ్ళకుండా ఉండంటే ఈరోజు మంచి అవకాశం. అలా ఆవేశపడుతున్నాడు, కొంచెం ఆలోచన తగ్గుతుంది. ఎక్కడ రైట్ మూవ్ చేయాలో అక్కడ రైట్ మూవ్ చేయాలి. దివ్య వచ్చినప్పుడు సైలెంట్గా ఇద్దరిని పంపించేస్తుంటే సరిపోయేది. ఎందుకంటే దివ్య ఇద్దరిలో తన్నే గ్యారెంటీ ఉందా, తన్నే సెలెక్ట్ చేసుకుంటారని లేదు కదా. అంటే ఇప్పుడు అది రిస్క్. మేబీ తను అనుకుని ఉండొచ్చు, దివ్య ఆడితే ఈజీ గెలుస్తాను. నువ్వు ఎవరితాడిని గెలుస్తావు? డెమాన్ ఎవరితాడిని గెలిచే కెపాసిటీ ఉన్నాడు. నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకుని ఆలోచన పెంచుకుంటే, నువ్వు స్టెప్ బ్యాక్ తీసుకొని ఉంటే నిన్న ఈరోజు కళ్యాణ్తో ఆడేవాడివి. సో ఆ విధంగా కొద్దిగా తప్పటడుగులు వేస్తున్నాడు, అవి సరి చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజలందరూ కలిసి డిస్కస్ చేసుకొని 2 పేర్లు తీసుకొస్తారు. సో ఇక్కడ డెమోన్ కన్విన్స్ చేసుకోవడానికి వెళ్తాడనమాట. 7 వారాల్లో ప్రతి వారం ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళు ఉండాలా, ఆపర్చునిటీ రాని వాళ్ళు ఉండాలా. అంటే వాళ్ళకి ఆబ్వియస్గా ఏమనిపించిందంటే, మేబీ ఏమైనా తనుజాని సెలెక్ట్ చేస్తారేమో అని చెప్పి వెళ్ళి చెప్తారు. సో 7 వారాల నుంచి ఆవిడకి ఆపర్చునిటీ వస్తుంది, నాకు అసలు రావట్లేదు అది అని చెప్పి. తనుజా ఇది అయిపోయింది అని చెప్పి, నేను వెళ్ళావు కదా అన్న విధంగా చెప్తారు. డెమోన్ నువ్వు మాట్లాడి నాది నేను మాట్లాడుకొని తనుజ గారు, మీరు ఎందుకు వారాలు మీరు తర్వాత మాట్లాడుకోండి, కన్విన్స్ చేసుకోండి. సో తనుజ ఏం చేసి తెలివిగా నాకు 7 వారాల నుంచి నేను ట్రై చేస్తున్నాను, నాకు రావట్లేదు అనదు. ఎందుకంటే ముందే డెమోన్ ఈ మాట చెప్పాడు కదా. సో తను ఆడతానే ఉంది అన్నట్టు. సో అలా కాదు, మొన్న చూస్తే డెమోన్ ఆడాడు, నిన్న చూస్తే డెమోన్ ఆడాడు. సో ఈ నెలగా తనుజ గారి పేరు ఇండైరెక్ట్ ఎప్పుడు డైరెక్ట్ చెప్పేసింది, డెమోన్ ఆడాడు, నేను కూడా ఆడలేదు. సో ఈరోజు నేను ఆడాలనుకుంటున్నాను, సో నాకు ఈరోజు ఛాన్స్ కావాలి అని చెప్పింది. దాని తర్వాత దివ్య ఏమంటుందంటే, ఛాన్స్ లేదు గీన్స్ లేదు, నాకు అదంతా వద్దు, నాకు ఈ వీక్ ఇమ్యూనిటీ కావాలి. ఈ వీక్ ఇమ్యూనిటీ, ఈసారి కెప్టెన్లకు పండగ. ఈ వారం ఇమ్యూనిటీ సేఫ్, నెక్స్ట్ వారం కెప్టెన్ సేఫ్, పైగా ఫ్యామిలీ వీక్ మామూలుగా ఉండదు. డైరెక్ట్ 12th వీక్ వెళ్ళిపోతారు, 12th వీకెండ్ వరకు ఉంటారు. సో వీళ్ళు దాని తర్వాత డిస్కస్ చేసుకుంటారు. ఇందా నేను చెప్పిన పాయింట్లు డిస్కస్ చేసుకొని గౌరవ్, తనుజ అండ్ దివ్య వీళ్ళ పేర్లు చెప్తాడనమాట. సో రీతి వచ్చి డెమోన్ని ఓదార్స్తుంది, ఇట్స్ ఓకే అంటే ఇట్స్ నాట్ ఓకే అంటాడు. అదే ఆ ఒక్క పాయింట్ మిస్ అవుతున్నాడు. నిన్న రీతి కూడా చెప్పింది, ఎలా రా నువ్వు అనుకున్నావు దివ్య నిన్ను సెలెక్ట్ చేసుకునేందుకు ప్రాబిలిటీ ఉందంటే 0% ఛాన్స్ ఉంది నిన్ను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్, నేను ఎలా సెలెక్ట్ చేసుకునేది అని చెప్పింది రీతు. అది ఆలోచించలేదు మనోడు. దాని తర్వాత రాజు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి కమాండర్స్ రాణి అవడానికి నేను ఇప్పుడు పెడుతున్న పోటీ రేస్ ఆఫ్ గ్లోరీ. సో ఇద్దరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళలోంచి కళ్యాణ్ తనుజాని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు అంటే దివ్యకు ఆల్రెడీ రాణిగా చేసింది, తన స్థానాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి. సో ఇక్కడ తనుజకు ఒక ఛాన్స్ ఇచ్చారు. సో తనుజ సోదరి నిలబడిద్ది అని ఆయన అనుకుని ఉండొచ్చు. ఈ ఎక్స్ప్లెనేషన్ నైదర్ లైవ్లో లేదు, ఇక్కడ మన ప్రోమోలో లేదు, మన ఇది ఎపిసోడ్లో చూడాలి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఏంటి అని చెప్పి. మేబీ తనుజ ఏమైనా కొద్దిగా అంత తెలివిగా అంత ఇంటెలిజెంట్ కాదు, అంత లాజిక్ ఉండదు అనుకుని కూడా ఇచ్చి ఉండొచ్చు, రెండింటి లేదని ఇచ్చి ఉండొచ్చు. అది అక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి, తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే క్యూబ్స్ ఉన్నాయి, దానికి డిఫరెంట్ సైడ్స్ దగ్గర డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. ఆ క్యూబ్ని ఫస్ట్ రాడ్తో ఒక హడిల్ నుంచి తోసుకుంటూ రావాలి. తర్వాత 2 రాడ్స్తో దాన్ని లిఫ్ట్ చేసి ఫ్రేమ్ మీద పెట్టాలి. ఫ్రేమ్లో ఎలాంటి ఆర్డర్లో పెట్టాలంటే ఏ సైడ్ చూసినా కూడా సేమ్ కలర్ ఉండకూడదు. 4 సైడ్లు ఉన్నాయి అంతే కదా, 4 సైడ్స్ మనం చూస్తే 5 టాప్ చూసుకుంటే 5 సైడ్స్, బట్ 4 సైడ్స్ కింద కన్సిడర్ చేసినట్టున్నారు. సో ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా సేమ్ కలర్ ఉండకూడదు. ఇందులో లక్ బేస్డ్ అది ఇది అని చెప్పి సింపుల్గా తీసేశారు చాలామంది. కొంచెం కామెంట్లు అన్నీ చూశాను, అంత లక్ కాదు భయ్య. ఫస్ట్ ఫిజికల్గా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది రాడ్తో తోయటం, దాని తర్వాత దీన్ని లిఫ్ట్ చేయటం పెట్టడం. తర్వాత అక్కడ లక్ కన్నా మోర్ లాజిక్ ఇంపార్టెంట్, ఇంటెలిజెంట్గా ఆలోచించాలి కూడా. కలర్స్ అన్నీ మ్యాప్ చేసుకోవాలి, లక్గా సింపుల్గా పెట్టేలా.
అలాగే ఆ అమ్మాయి తోయటం కూడా చాలా స్పీడ్గానే తోసుకుంటూ వచ్చింది. కళ్యాణ్కి తనకి చాలా డిఫరెన్స్ తక్కువ. ఫస్ట్ వెనకబడింది, తర్వాత రెండోది మూడోది వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, కవర్ చేసేసింది. సో ఆవిడ ఫిజికల్గా కూడా బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు. దాని తర్వాత పెట్టేటప్పుడు ఆవిడ లాజిక్ పనిచేస్తుంది, ఆవిడ బుర్ర పనిచేస్తుంది. కింద నుంచి పెట్టుకున్నట్టు వెళ్ళిస్తున్నారు ఆవిడ. మధ్యలో కలర్ మ్యాచ్ అవ్వలేదు సరిగ్గా, ఇవ్వకపోతే నెక్స్ట్ పై దాంట్లో పెట్టేశారు, వెళ్ళి మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు. సో తనుజ గారు అల్లాడిచ్చారు, వీళ్ళు కొద్దిగా హెల్ప్ చేయబోయారు. హెల్ప్ చేస్తుంటే దివ్య ఆపేమని చెప్పినట్టుంది, మీరు ఎవరు హెల్ప్ చేయొద్దని చెప్పినట్టున్నారు. లైవ్లో ఇది కూడా కట్ చేశారు. హెల్ప్ చేయొద్దంటే సైలెంట్గా ఉన్న తర్వాత పెట్టుకున్నారు. ఒకటి దొరకట్లేదు అంటే దివ్య చెప్తుంది అన్ని సైడ్లు అన్ని దొరుకుతాయి అన్ని చూసుకున్నాను. కళ్యాణ్ కూడా దొరకట్లా. సో ఏంటంటే కలర్ ఎక్కడో చోట మ్యాచ్ అయిపోతుంది దానికోసం అనమాట. సో వాళ్ళు దాన్ని తిప్పుకుంటా రొటేట్ చేసుకుంటా ఉంటే కలర్స్ మ్యాచ్ అవ్వకుండా వస్తాయి అన్ని సైడ్లు. ఈజీ కాదు, అంత ఈజీ కాదు. చాలా క్లారిటీ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, తెలివితేటలు అక్కడికక్కడ తెలివితేటలు ఉండాలి. అదే ఇంటెలిజెంట్ అంటే తెలివితేటలే. సో బాగా ఆడారు ఆవిడ. మనకి మొత్తం చూపించలేదు కానీ చూపించాక మనకి ఇంకా బాగా క్లారిటీ వచ్చింది ఎలా పెట్టుకున్నారు ఏంటి అని చెప్పి. బట్ మొత్తానికి అల్లాడిచ్చారు. నేను టైటిల్ అలా పెడదాం అనుకున్నా, అల్లాడిచ్చిన తనుజ అల్లాడిపోయిన కళ్యాణ్ అని చెప్పి. మేబీ నైట్ చూసిన తర్వాత కళ్యాణ్ ఏంటి, ఎక్కడ మిస్టేక్ చేశాడు, ఏంటి, ఎందుకు తప్పిపోయింది అన్నది మనకు అర్థమైంది. బట్ ఇక్కడ నేను ఓపెన్గా ఒక లైన్ చెప్తాను భయ్య, ఎవరు అలా తీసుకున్నా సరే నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి, ఫ్రాంక్గా చెప్తాను, ఎక్స్పెక్ట్ చేయాలి. ఆవిడకి ఏంటి తెలుసా, తెలివితేటలు లేవన్న నేను, ఆవిడకి కంగారు ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఇది ఎప్పుడు తెలుసా, కంటెంట్ రావడానికి ఒక టాస్క్ పెడతారు, ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరికి సంచాలకులుగా ఉంటారు, ఆవిడ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, అక్కడ ఫౌల్ చేస్తారు, అలా ఆవేశం ఎక్కువ. సో ఆవేశంలో ఏదో ఒకటి చేస్తారు అన్న విధంగా ఉంటుంది నాకు ఇలాంటి టాస్క్లో. కానీ ఆవిడ కామ్నెస్ని మెయింటైన్ చేసుకుంటా మొత్తానికి సూపర్ డూపర్గా విజయం సాధించారు. దట్టు కళ్యాణ్ మీద, అది ఇంకా స్పెషల్. లోపల కాదు, లోపల తనకి స్పెషలే ఫ్రెండ్ కాబట్టి, బయట వాళ్ళ ఫ్యాన్స్కి స్పెషల్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ నడుస్తుంది, అలాంటి వార్లో ఆవిడ పై చేత సాధించడం అన్నది ఇంకా స్పెషల్. సో సూపరు, గెలుస్తారు. గెలిచిన తర్వాత వీళ్ళందరూ ఏం చెప్పి ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే తిని ఏం చేస్తారంటే వెళ్ళి భరణి గారికి వామ్ హగ్ అనేది రైట్ కూడా రాంగ్ కూడా మంచి హగ్గు ప్రేమతో ఇస్తారనమాట. మరి దివ్య చూసి అలా జలసీ ఫీల్ అయ్యారా ఏం అన్నది మనకు తెలియదు, మనకి అది ఎక్స్ప్రెషన్లో చూపిలా. అందరూ కంగ్రాచులేట్ చేస్తారు. ఏడు చెప్తాను చూడండి కొన్ని పాయింట్లు. చేసుకున్న తర్వాత దానికన్నా ముందు టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందు దివ్య కొద్దిగా ఫేస్లో బాగా డల్నెస్ చిరాగ్గా అలా పెట్టుకుని ఉంది. మేబీ తర్వాత చెప్పిద్దాం అనమాట, కళ్యాణ్ నేను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని చెప్పి. ఇలాంటి టాస్క్ అది నేను ఆడాల్సింది, నేను నా నట్లు బోల్డ్ లిప్పుకునే టాస్క్ కాదు కదా అంటది. మరి ఏం చేస్తాను నేను, మీరు మంచిగా పోరాడాల్సింది. రీతు కళ్యాణ్ని లాక్ చేస్తున్నప్పుడు మీరు కూడా కళ్యాణ్ని లాక్ చేస్తుంటే కళ్యాణ్ వర్సెస్ నిఖిల్ అయ్యేది. ఈరోజు దివ్య వర్సెస్ తనుజానో రీతు వర్సెస్ తనుజానో జరిగేది. మీరు ఏం చేశారంటే అక్కడ కళ్యాణ్ ప్రొటెక్ట్ చేయడం కోసం రీతుని లాక్ చేద్దాం ట్రై చేశారు. రీతు మీ వైపే కత్తి తిప్పింది, కళ్యాణ్ మీ వైపే కత్తి తిప్పాడు, మీరు బలయ్యారు. కొంచెం తెలివిగా ఉండాలి. కళ్యాణ్ మనోడే కదా, అర్థం చేసేసుకుంటాడు, రీతుని ఇరికిచ్చేద్దాం అనుకున్నారు. ఆవిడ ఛాన్స్ అన్నప్పుడు ఆవిడ సైడ్ ఆ పాజిటివిటీ ఉంటుంది కదా, ఆ పాయింట్ ఉంటుంది కదా, అంత ఈజీగా ఇరుక్కోదు కదా, ఇరుక్కోలా. అమాయకురాలు కాదు రీతు. గట్టిగా మాట్లాడితే మీ ఆర్గ్యుమెంట్ తిరిగి రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఇచ్చింది, తిరిగి మీరు ఆర్గ్యూ చేసుకోలేని పరిస్థితుల్లో నుంచోబెట్టింది. సో నిన్న మీరు రీతుతో కలిసి కళ్యాణ్ లాక్ చేస్తుంటే ఈరోజు విషయం వేరే ఉండేది, మీరు తనుజ ఆడేవాళ్ళు ఇంకా బాగుండేది. నాకైతే కళ్యాణ్ వర్సెస్ తనుజ కన్నా తనుజ వర్సెస్ దివ్య ఆడంటే ఇంకా బాగుండేది. సో నిఖిల్ ఒక సైడ్ నుంచి ఏం చెప్తాడంటే తనే గెలాలి, తనుజ గెలాలి, ఎందుకంటే ఇద్దరు కింగులు ఒక క్వీన్ అయితే బాగాలేదు, ఒక కింగు ఇద్దరు క్వీన్లు అయితే బాగుంటుందని చెప్పి రీతికి చెప్తా ఉన్నాడంట. సో నెక్స్ట్ రెండింటికి సేమ్ కలర్స్ ఉన్నాయి, మనోడు సెట్ అవ్వట్లేదు. ఎవరిదే అంటే కళ్యాణ్ ఇంకా సెట్ అవ్వట్లేదు. తనుజ వెళ్తుంది, తనుజ వెళ్ళి తను సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇమాన్యుల్ డైలాగ్ కొడతాడు, నాకు నచ్చింది కూడా. ఇప్పుడు ఎందుకు ఇది అంటే తను ఎందుకు ఆడటం, గెలిచింది కదా ఏదో బై లక్ అని గెలిచింది అని అనిపించుకోవడానికా అంటే వెళ్ళి అక్కడ సరిగ్గా పెట్టలేకపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు అందరూ, లక్తో గెలిచావు అంటారు. ఎందుకు గెలిచావు కదా, సైలెంట్గా వచ్చేయచ్చు కదా అన్నట్టు. దాని తర్వాత త్రీతో అంటది, కాసేపు అయిన తర్వాత వచ్చి కూర్చో, అయిపోయింది కదా వాటర్ తాగి వచ్చి కూర్చో అని చెప్పి కొంచెం గరిగ్గానే చెప్పింది. నిజమే మరి ఇమాన్యుల్ చెప్పింది, మరి వెళ్ళింది కదా దాన్ని గెలుక్కోవటం అని చెప్పి. సో నెక్స్ట్ నిఖిల్ అంటాడు రీతుతో, నీకు రైట్ కావాలా లెఫ్ట్ కావాలా అంటాడు. అంటే ఎటు కూర్చుందాం అనుకోండి అదే క్వీన్గా అని చెప్పి రీతు తెగ నవ్వుకుంటూ ఉంటుంది. మొత్తానికి కళ్యాణ్ ఫినిష్ చేశాడు, వచ్చి పక్కన కూర్చుంటాడు, తన పక్కన తనుజ పక్కన. కంగ్రాచులేషన్స్ తనుజ అంటే తనుజ రాణి తనుజ అంటది. సో వాళ్ళ సెటరికల్గా అనమాట. నెక్స్ట్ నిఖిల్ రీతు మాత్రం సేఫ్ అయిపోయింది అది అని చెప్పి, ఇంకో టాస్క్ ఉంటుందేమో అనుకుంటే లేదు కదా అని చెప్పి. దాని తర్వాత ఇంకా ఆవిడ కొంచెం ఫీల్ అవుతా భరణి గారితో అంటారు దివ్య, నన్ను ఎందుకు పిక్ చేసుకోలేదు వాడు అంటే, భరణి గారు ఎవరు అంటే కళ్యాణ్ అని చెప్పి. ఎందుకు పిక్ చేసుకోవాలి, ఆల్రెడీ మీకు ఛాన్స్ వచ్చింది కదా, నిన్న చెఫ్ సంజయ్ గారు చెప్పి వెళ్ళారు,
మీరు ఆల్రెడీ రాణిగా ఉన్నారు. రాని తర్వాత మీ స్థానాన్ని మీరు నిలబెట్టుకునే ఛాన్స్ మీరు ఓడిపోయారు. ఇప్పుడు మీరు స్థానాన్ని ఎగబాకే ఇది వచ్చింది. అలాంటప్పుడు మరి మిమ్మల్ని ఎందుకు పిక్ చేసుకుంటారు? మీలో మీరు ఆడుకుంటే అది రాంగ్ అయిపోద్ది కదా, వేరే వాళ్ళని కదా తీసుకోవాలి. సో అందుకోసం అని చెప్పి అక్కడ డెమోన్ ఉంటే డెమోన్ కూడా తీసుకోవాలి కళ్యాణ్. యాక్చువల్గా అయితే డెమోన్ తనుజ ఉంటే కళ్యాణ్ చాయిస్ డెమోన్ అయి ఉండాలి, ఇంకా క్లారిటీ వచ్చేది. అంటే వాళ్ళిద్దరి విషయంలో థర్డ్ వరకు ఈక్వల్గా పెట్టారని చెప్తా ఉన్నారు. ఇమాన్యుల్ కన్ఫ్యూజ్ అవుతాం, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను, ఆ కలర్స్ వాటింట్లో అని చెప్తా ఉంటాడు. దాని తర్వాత భరణి గారు అడుగుతుంటారు తనుజ క్వీన్ అయిందా అనగానే అయింది అని చెప్పి పక్కన ఆవిడ, నేను ఫైట్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ డెమోన్ పేరు కూడా ఇచ్చాను, ఐడియా వచ్చింది నాకు అని చెప్పి ఆయన డెమోన్ పేరు చెప్పనట్టు చెప్పారు. మరి నెక్స్ట్ దివ్య పవన్ తనుజ నేమ్ వచ్చిందని చెప్పి నేను అనుకున్నాను నలుగురిలో, అంటే మీ నలుగురిలో మీరు డిస్కస్ చేసుకుంటే పవన్ తనుజ వస్తుంది, నేను వస్తాను అనుకోలేదు అనగానే సోమనాథ్ ఇక్కడ చెప్తాడు జోక్ కాదు సీరియస్గా ఏంటంటే భరణి అన్న దివ్య అసలు వద్దని చెప్పాడు అయ్యని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో పొల పెట్టాలని చూస్తారు. నాకు తెలుసులేండి అయ్యని చెప్పి దివ్య అంటది, తెలుసు ఆయన గురించి, ఆయన అలాగే చేస్తారు అయ్యని చెప్పి. తనుజాకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి తనుజాకి ఇస్తారు అందరూ, అలాగే పవన్ టఫ్ కాంపిటేటర్ అని చెప్పి పవన్కి ఇస్తారు, నేను అనుకున్నాను ఇది అని చెప్పి. సో తనుజాకి ఛాన్స్ రాలేదు కాబట్టి తనుజాకి ఇస్తారు, కొద్దిగా జలసి అనేది కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ పవన్ టఫ్ కాంపిటేటర్ కాబట్టి పవన్కి ఇస్తారని చెప్పి భరణి గారు ఏమంటారంటే ఇదేనా నువ్వు సొంటి పెక్క గిలుతాను సోమనన్న అంటాడు, ఇదే నువ్వు సొంటి పెక్క గిలుతాను ఇదేనా అని చెప్పి అలా జోకులు వేసుకుని ఉంటారు. నెక్స్ట్ ఇవి దివ్య చెప్తుంది ఇంకేం లేదండి అయిపోయింది, ఇక మనకి ఎవరికి ఛాన్స్ లేదు, ఇప్పుడు తనకి క్వీన్ అయింది కాబట్టి వీళ్ళు ముగ్గురు కొట్టుకొని అందులో ఒకళ్ళు ఎంపరర్ అవుతారు, సో వాళ్ళే కెప్టెన్ అవుతారు, వారికి ఇమ్యూనిటీ కెప్టెన్ అని చెప్తుంటారు. భరణి గారు అంటారు ఆల్మోస్ట్ అందరూ ఆడారు కదా, ఇంకా లైవ్ డిస్కషన్స్ అనమాట ఇవన్నీ, అందరూ ఆడారు కదా అది అంటే అందరూ ఆడారు ఒక ఇమాన్యుల్ తప్పితే అంటే ఇటు రీతు కూడా ఆడలేదు, రీతు ఆడదులేండి అయ్యి అని అనుకుంటారు, సో ఇమాన్యుల్ ఆడలేదు అనుకుంటారు. దాని తర్వాత ఆవిడకి అది ఆ రెడ్డిది ఏదో అంటారు అబ్బా దాన్ని పెట్టమంటారు అనమాట వెనకాల. సో ఈ లోపల ఆవిడ డ్రెస్ మార్చుకున్నాను రా అని చెప్పి రీతు పంపిస్తూ ఉంటుంది, డ్రెస్ మార్చుకురా మంచి డ్రెస్ వేసుకురా అంటే దివ్య ఏమో లేదు ఆ బ్లాక్ డ్రెస్ టాస్క్ ఆడిన డ్రెస్తో పెట్టించుకో దాని తర్వాత మార్చుకో బాగుంటుంది అని చెప్పి సజెషన్ ఇస్తారు. సో ఇది మార్చుకొని దాని తర్వాత ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు లైవ్లో. సో రాణిలా రెడీ అయ్యి కూర్చున్నారు, ఒక గంట సేపు ఉంటుంది అడవుడు 2 గంటలు. దాని తర్వాత ఏం చేస్తారంటే బిగ్ బాస్ టాస్క్ పెడతాడు, ఈ రోజే పెడతారు, ఈ రోజే మనకి టెలికాస్ట్ అవుతుంది మ్యాక్స్ టు మ్యాక్స్, ఈ రోజే మనకు తెలిసిపోద్దాం కెప్టెన్ ఎవరని చెప్పి, లేదంటే లాస్ట్లో ఆపొచ్చు కూడా కొద్దిగా, అంతమించి కాంటెంట్ ఏం లేదా మర్చిపోయింది ధర్నా చేసిన కాంటెంట్ ఉందిగా. సరే ఇది లైవ్ ప్లస్ ప్రోమో 3 అనాలిసిస్. టాస్క్ కొంచెం బెటరే ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కన్నా, అసలు మొత్తం కెమెరాలు చూపించకుండా కొద్ది గొప్ప పుష్ చేస్తున్నది, ఒకసారి 2 ఫ్రేమ్లు అవి చూపించారు, మరీ చూపించకుండా తీసేలా, మరీ చూపించకపోతే అసలు చెప్పడానికి కూడా ఉండేది కాదు. పైగా ప్రోమోలో కూడా వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవడానికి కుదిరింది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దాంతోపాటు దీనికన్నా ముందు హిందీ బిగ్ బాస్లో జరిగిన వెరైటీ ఎలిమినేషన్, దారుణమైన ఎలిమినేషన్ కోసం వీడియో ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా చూడండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.